హాయ్ వ్యూయర్స్, నేను రావిరాల నరేష్, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ జువాలజీ, గౌడ్ డిగ్రీ కాలేజ్ ఫర్ ఉమెన్, నల్గొండ. ఈరోజు మనం ఈ వీడియో క్లాస్లో శ్వాసక్రియ లేదా దాన్ని రెస్పిరేషన్ అంటారు, దాని గురించి, దాని ఇంట్రొడక్షన్, పరిచయము, అదేవిధంగా క్షీరదాలలో శ్వాస వ్యవస్థ యొక్క వివిధ భాగాల నిర్మాణం గురించి ఈ వీడియో క్లాస్లో నేర్చుకుందాము. సాధారణంగా జీవులు బతికి ఉండడానికి నిరంతరం పని చేస్తూ ఉండాలి. పని చేయాలి అంటే వాటికి శక్తి అందించబడుతూ ఉండాలి. అయితే ఈ శక్తి జంతువులకు ఆహార అణువులలో నిక్షిప్తంగా ఉండేటువంటి బంధన శక్తి లేదా రసాయన శక్తి ద్వారా జంతువులు పొందుతాయి. అంటే జంతువులు తినే ఆహారంలో, అది ఏ రకమైన ఆహారం అయినప్పటికీ జంతువులు తినే ఆహారంలోని పోషక పదార్థాలలో ఉన్న బంధాలలో లేదా రసాయన బంధాలలో శక్తి నెలకొని ఉంటుంది. దాన్నే మనం రసాయన శక్తి లేదా బంధన శక్తి అంటారు. ఆ శక్తి, ఆ బంధనాలు విచ్ఛిన్నమైనప్పుడు సాధారణంగా మనకు శక్తి విడుదలవుతుంది. ఇలా ఆహార పదార్థాలలో నిక్షిప్తంగా ఉండే బంధన శక్తి రూపంలో జంతువులు వాటికి కావలసినటువంటి శక్తిని పొందుతాయి. అయితే ఆహార అణువులు ఆక్సిజన్ సమక్షంలో ఆక్సీకరణం చెందినప్పుడు ఈ బంధన శక్తి విడుదలవుతుంది. ఇలా ఆహార అణువులు ఆక్సీకరణం చెంది బంధన శక్తిని విడుదలయ్యే ప్రక్రియనే లేదా శక్తిని పొందే ప్రక్రియనే మనము శ్వాసక్రియగా చెప్పుకుంటాం. అయితే శ్వాసక్రియ రెండు రకాలుగా జరుగుతుంది. సాధారణంగా జంతువులలో ఆక్సిజన్ సమక్షంలో జరిగితే దాన్ని వాయు శ్వాసక్రియ అని, అలా కాకుండా ఆక్సిజన్ లేకుండా కూడా జరుగుతుందని అవాయు శ్వాసక్రియగా చెప్తారు. సో ఇలా ఆక్సిజన్ సమక్షంలో ఆక్సిజన్ సహాయంతో లేదా ఆహార అణువులను ఆక్సీకరణం చేసి పొందే శక్తిని పొందేటువంటి ప్రక్రియని వాయు శ్వాసక్రియ అని, అలా కాకుండా కొద్దిపాటి ఆక్సిజన్ కూడా అవసరం లేకుండా, అంటే ఆక్సిజన్ అవసరం లేకుండానే మనకు శక్తి విడుదలవుతుంది, దాన్ని అవాయు శ్వాసక్రియ చెప్తారు. సింపుల్గా చెప్పాలంటే ఆక్సిజన్ సమక్షంలో జరిగే శ్వాసక్రియని వాయు శ్వాసక్రియ అని, అదేవిధంగా ఆక్సిజన్ లేకుండా జరిగేటువంటి శ్వాసక్రియను అవాయు శ్వాసక్రియ అంటారు. అయితే జంతువులు సాధారణంగా తమకు కావలసిన శక్తిని అధిక భాగం వాయు శ్వాసక్రియ ద్వారా పొందితే, కొద్ది భాగం మాత్రం ఆక్సిజన్ లేకుండానే అవాయు శ్వాసక్రియ ద్వారా శక్తిని పొందుతాయి. కాబట్టి జంతువులు చాలా వరకు వాయు శ్వాసక్రియ ద్వారానే శక్తిని పొందుతాయి. ఈ విధానంలో ఆహార అణువులు క్రమ పద్ధతిలో అంచెలంచెలుగా విడగొట్టబడి వాటిలోని బంధన శక్తిని విడుదల చేస్తాయి. ఈ విడుదలైనటువంటి బంధన శక్తి ఏటీపీ అణువులలోకి, ఎడినోసిన్ ట్రైఫాస్ఫేట్ అణువుల్లోకి సంగ్రహించబడుతుంది. ఇలా సంగ్రహించబడ్డ ఈ ఏటీపీస్ని జీవ కణాలు వినియోగించుకొని అవి తమ జీవన చర్యలను కొనసాగిస్తాయి. అందుకే ఈ కారణం వల్లనే ఏటీపీని మనం సాధారణంగా కణశక్తి కరెన్సీ లేదా ఎనర్జీ కరెన్సీ ఆఫ్ ది సెల్గా చెప్తారు. కణం యొక్క ఎనర్జీ కరెన్సీగా చెప్తారు. అయితే వాయు శ్వాసక్రియ జరిగే విధానాన్ని, అవాయు శ్వాసక్రియ జరిగే విధానాన్ని ఈ ఈక్వేషన్ రూపంలో చూసినట్లయితే, వాయు శ్వాసక్రియలో గ్లూకోజ్ అణువు పోషక పదార్థాలు ఆక్సిజన్ సమక్షంలో అనేక దశల తర్వాత అది పరిపూర్ణంగా 6 కార్బన్ డైఆక్సైడ్ అణువులుగా, 6 నీటి అణువులుగా మారుతుంది. ఫలితంగా 38 ఏటీపీలు ఏర్పడతాయి మానవుడిలో. దీనివల్ల సుమారు 686 కిలో క్యాలరీల శక్తి వస్తుంది 1 గ్రాము గ్లూకోజ్ ఆక్సీకరించబడితే ఆక్సిజన్ సమక్షంలో. అంటే మొత్తానికి ఈ గ్లూకోజ్ అణువులో ఉండే ఈ మొత్తం 6 కార్బన్స్ ఉంటాయి కదా గ్లూకోజ్ అణువులో, అందుకే దాన్ని మనం హెక్సోజ్గా చెప్తాం కదా. అందులో అన్ని కార్బన్స్ విడిపోతాయి. అంటే 5 బంధాలు విడిపోతాయి కంప్లీట్గా. ఫలితంగా మనకు ఎక్కువ శక్తి వస్తుంది. కానీ అది అవాయు శ్వాసక్రియ విషయానికి వచ్చేస్తే ఇది చాలా అరుదుగా జరుగుతుంది, అత్యవసర సమయాల్లో జరుగుతుంది. ఈ ప్రక్రియ చాలా కొద్ది స్టెప్స్ని మాత్రమే కలిగి ఉంటుంది. ఈ ప్రక్రియలో గ్లూకోజ్ అణువు ఆక్సిజన్ లేకుండానే విచ్ఛిన్నమవుతుంది లాక్టిక్ ఆమ్లంగా. అదేవిధంగా కొంత శక్తి మాత్రమే వస్తుంది, 2 ఏటీపీస్ మాత్రమే వస్తాయి. 2 లాక్టిక్ ఆమ్ల అణువులు వస్తాయి, 2 ఏటీపీలు వస్తాయి. లాక్టిక్ ఆమ్లంలో సాధారణంగా 3 కార్బన్స్ ఉంటాయి. అంటే ఇక్కడ ఏమైంది, గ్లూకోజ్ అణువులో ఉండే బంధాలన్నీ విడగొట్టబడలేదు, జస్ట్ ఒక బంధమే విడగొట్టబడుతుంది. అందుకే తక్కువ ఎనర్జీ విడుదలవుతుంది మనకు. అలా వాయు శ్వాసక్రియలో
ఎక్కువ ఎనర్జీ, అవాయు శ్వాసక్రియలో తక్కువ ఎనర్జీ విడుదలవుతుంది సాధారణంగా. అయితే వాయు శ్వాసక్రియలో శక్తితో పాటు కార్బన్ డయాక్సైడ్ అదేవిధంగా నీరు కూడా ఉప ఉత్పన్నాలుగా విడుదలవుతాయి. కార్బన్ డయాక్సైడ్, నీరు ఉప ఉత్పన్నాలుగా విడుదలవుతాయి. అయితే ఆహార పదార్థాల ఆక్సీకరణ చర్య సాధారణంగా అంటే వాయు శ్వాసక్రియ అనేది జీవకణాల్లో కంటిన్యూస్గా నిరంతరంగా సాగుతూనే ఉంటుంది. అదే స్థాయిలో ఆక్సిజన్ కూడా దేహానికి అవసరం అవుతూ ఉంటుంది, వినియోగించబడుతూ ఉంటుంది. అయితే ఏకకణ జీవులు సాధారణంగా సరళ నిర్మాణం కలిగి ఉండడం వల్ల ఆక్సిజన్ను నేరుగా విసరణ వ్యాపనం ద్వారా సంగ్రహించుకుంటాయి. అదే సంక్లిష్ట నిర్మాణం కలిగినటువంటి జీవుల్లో ఆక్సిజన్ యొక్క సేకరణ కోసం ప్రత్యేకమైనటువంటి అవయవాలు, ఉదాహరణకి చర్మం, తడిగా ఉండే చర్మం కావచ్చు. తడిగా ఉండే చర్మం ద్వారా వానపాముల్లో అదేవిధంగా కప్పలలో శ్వాసక్రియ జరుగుతుంది. మొప్పలు, జలచరాల్లో ఎక్కువగా కనిపిస్తాయి, చేపల లాంటి జలచరాల్లో. అండ్ ఊపిరితిత్తులు, ఇవి భూచరాల్లో ఉంటాయి శ్వాసంగాలుగా. అండ్ వాయునాళాలు, ఇవి ఆర్ద్రోపోడాకు సంబంధించినటువంటి జంతువులు వాయునాళాలు ఉంటాయి. సో ఇలాంటి శ్వాసంగాలను ఏర్పరచుకున్నాయి ఉన్నత స్థాయి జంతువులు ఆక్సిజన్ సంగ్రహణ కోసం. వీటి ద్వారానే అవి కార్బన్ డైఆక్సైడ్ను కూడా, అంటే శ్వాసక్రియలో ఏర్పడే కార్బన్ డైఆక్సైడ్ను కూడా, ఎందుకంటే అది ఒక వాయువు కాబట్టి అది కూడా వీటి ద్వారానే పరిసరాల్లోకి విడుదలవుతుంది. ఇక నెక్స్ట్ క్షీరదాల్లో శ్వాస వ్యవస్థ నిర్మాణాన్ని పరిశీలించినప్పుడు క్షీరదాల్లో శ్వాస వ్యవస్థ చాలా అభివృద్ధి చెందింది. వీటిలో అధునాతనమైనటువంటి వాయువుల వినిమయం కోసం అధునాతనమైనటువంటి ఆల్వియోలార్ ఊపిరితిత్తులు లేదా వాయుగోళ ఊపిరితిత్తులతో జరుగుతుంది వీటిలో శ్వాసక్రియ. వీటిలో అంటే దేహం చాలా సంక్లిష్టంగా ఉంటుంది కాబట్టి ఆ సంక్లిష్ట దేహాన్ని కలిగిన ఈ జీవులకి ఆక్సిజన్ యొక్క లభ్యత కూడా ఎక్కువగా ఉండాలి. అందుకోసం వీటిలో బాగా అభివృద్ధి చెందినటువంటి వాయుగోళ ఊపిరితిత్తులు అనే నిర్మాణాలు ఉంటాయి. వీటి ద్వారా వీటిలో శ్వాసక్రియ చాలా సమర్థవంతంగా, వాయు శ్వాసక్రియ చాలా సమర్థవంతంగా జరుగుతుంది. అయితే మానవుడు క్షీరదాల్లో అత్యున్నత స్థాయిలో ఉండడం వల్ల మనము ఇప్పుడు మానవుడి యొక్క శ్వాస వ్యవస్థ నిర్మాణం గురించి చూద్దాం. మానవుడి యొక్క శ్వాస వ్యవస్థను పరిశీలించినప్పుడు మానవుడి శ్వాస వ్యవస్థలో ఒక జత బాహ్య నాసికా రంధ్రాలు, అదేవిధంగా ఒక నాసికాగ్రసని, ఒక ఉపజిహ్విక, ఒక వాయునాళం, శ్వాసనాళాలు, శ్వాసనాళికలు, వాయుకోశ గోణులు, వాయుకోశాలు అనే ఈ నిర్మాణాలు ఉంటాయి. ఒక జత బాహ్య నాసికా రంధ్రాలు, నాసికాగ్రసని, ఉపజీవిక, వాయునాళం, శ్వాసనాళం, శ్వాసనాళికలు, వాయుకోశ గోణులు, వాయుకోశాలు అనే నిర్మాణాలు ఉంటాయి. ఇప్పుడు వీటి గురించి ఒక్కొక్కటిగా చూద్దాము. అందులో మొట్టమొదటిగా బాహ్య నాసికా రంధ్రాలు. మానవుడి యొక్క శ్వాస వ్యవస్థలో నాసికా భాగం యొక్క చివరిలో ఒక జత బాహ్య నాసికా రంధ్రాలు ఉంటాయి. ఇవి బాహ్య నాసికా రంధ్రాలు ఒక జత ఉంటాయి, ఇటొకటి అటొకటి, మొత్తం ఒక జత బాహ్య నాసికా రంధ్రాలు పై పెదవికి కొద్దిగా పై వైపున ఉంటాయి. సో వీటి సహాయంతో శ్వాస వ్యవస్థ బయటితో పరిసరాలతో సంబంధాన్ని కలిగి ఉంటుంది. అంటే వీటి ద్వారానే పరిసరాల నుంచి గాలి శ్వాస వ్యవస్థలోని వివిధ భాగాల్లోకి ప్రసరిస్తుంది. ఇవి ఒక జత ఉంటాయి. ఈ రెండింటిని వేరు చేస్తూ మధ్యలో నాసికా విభాజకం ఉంటుంది. సో ఈ నాసికా రంధ్రాలకి పైన లోపల వైపుగా నాసికా మార్గం ఉంటుంది. నాసికా మార్గం ఉంటుంది. ఇది కొంత దూరం ప్రయాణించి నాసికాగ్రసని అనేటువంటి భాగంలోకి తెరుచుకుంటుంది. ఇది కొంత దూరం ప్రయాణించిన తర్వాత నాసికాగ్రసని అనేటువంటి గదిలోకి తెరుచుకుంటుంది. అయితే ఈ నాసికాగ్రసని అనే ఈ గది సాధారణంగా పైన ఉండే నాసికా కూరం, కింద ఉండే గ్రసని రెండు కలవడం వల్ల ఏర్పడేటువంటి ఒక సంయుక్త నిర్మాణము. రెండు భాగాలు కలిసిపోవడం వల్ల ఏర్పడేటువంటి సంయుక్త నిర్మాణము. ఈ నిర్మాణము ఆహారానికి, వాయువుల ప్రసరణకి ఏకమార్గంగా పనిచేస్తుంది. ఈ నాసికాగ్రసని ఆ తర్వాతి భాగమైనటువంటి ఉపజిహ్విక ద్వారా అందులోకి తర్వాతి భాగమైనటువంటి వాయునాళంలోకి తెరుచుకుంటుంది. ఇది వాయునాళం, ఇది ఉపజిహ్విక. దీని ద్వారా వాయునాళంలోకి తెరుచుకుంటుంది. అయితే ఇక్కడ మనకు నాసికా గ్రసనిలో, నాసికా భాగంలో, ఈ భాగంలో మనకు రోమాలు ఉంటాయి, వెంట్రుకలు ఉంటాయి. అవి
గాలితో పాటు వచ్చే దుమ్ము ధూళి రేణువులను ఫిల్టర్ చేసేస్తాయి. ఆ తర్వాత నాసికాగ్రసని ఎప్పుడైతే వాయునాళంలోకి తెరుచుకుంటుందో, వాయునాళం ఇది నిటారుగా ఉండేటువంటి పొడవైన నాళం. ఇది మెడ ద్వారా ప్రయాణించి ఉరకుర మధ్య భాగం వరకు వెళ్తుంది. మెడ ద్వారా ప్రయాణించి ఉరకుర, చూడండి ఇక్కడ మీరు గమనిస్తే ఇది వాయునాళం. ఇది మెడ ద్వారా మనకు ఎక్కడ స్టార్ట్ అవుతుంది, నాసికాగ్రసం నుంచి స్టార్ట్ అయ్యి మెడ ద్వారా ఉరకుర మధ్య భాగం వరకు ప్రయాణిస్తుంది. అయితే వాయునాళ పూర్వ భాగంలో గమనించినట్లయితే ఒక ప్రత్యేక నిర్మాణం కనిపిస్తుంది. దాన్నే మనము లారింగ్స్ లేదా స్వరపేటిక అంటారు. స్వరపేటిక లేదా లారింగ్స్ అంటారు. ఇది క్షీరదాల్లో ధ్వని ఉత్పాదన కేంద్రము. ఇది ఎక్కడ ఉంటుంది, ఇది వాయునాళం కదా, వాయునాళం యొక్క పూర్వ భాగంలో ఉంటుంది. మృదులాస్థిచే నిర్మితమై ఉంటుంది. దీన్ని మనం స్వరపేటిక లేదా ధ్వనిపేటిక అంటారు. సౌండ్ బాక్స్గా పిలుస్తాము, లారింగ్స్గా పిలుస్తాము. దీంట్లో ఉండేటువంటి స్వరతంత్రుల యొక్క ప్రకంపనాల వలనే మనకు ధ్వని లేదా శబ్దం ఉత్పత్తి అవుతుంది. అందుకే ఈ భాగాన్ని మనం ధ్వని ఉత్పాదన కేంద్రంగా పిలుస్తాము. అయితే స్వరపేటిక శబ్దాన్ని మాత్రమే తయారు చేస్తుంది, కానీ మాటలని కాదు. సో మాటలు అనేవి శబ్దం ఎప్పుడైతే స్వరపేటిక నుంచి విడుదలవుతుందో ఆ తర్వాత ఆ శబ్దాన్ని నాలుక, పెదాలు ఇవన్నీ కూడా మనకు మాటలుగా మారుస్తాయి. కాబట్టి స్వరపేటిక నుంచి ధ్వని మాత్రమే తయారవుతుంది. సో ఎప్పుడైతే ఈ వాయునాళం ఉరకుర మధ్య భాగం వరకు ప్రయాణించగానే ఉరకుర మధ్య భాగంలో అది రెండు శ్వాసనాళాలుగా చీలుతుంది. వీటినే ప్రాథమిక శ్వాసనాళాలు అంటారు. ప్రాథమిక శ్వాసనాళాలు అంటారు. సో ఈ ప్రాథమిక శ్వాసనాళాలు ఎందులోకి వెళ్తాయి, ఊపిరితిత్తుల్లోకి వెళ్తాయి. అంటే ఊపిరితిత్తుల్లోకి ప్రవేశించే వాయునాళ భాగం ఏంటి అంటే ప్రాథమిక శ్వాసనాళము. సో వాయునాళం మొదట ప్రాథమిక శ్వాసనాళాలుగా చీలుతుంది. సో ఇక్కడ ఇది వాయునాళము. సో అదేమవుతుంది, ఫస్ట్ ప్రాథమిక శ్వాసనాళాలుగా చీలి ఊపిరితిత్తులకు వెళ్ళిపోతుంది. ఊపిరితిత్తులకు వెళ్ళిన తర్వాత వాయునాళం మళ్ళీ అనేక శాఖలుగా చీలుతుంది. వాటిలో మొట్టమొదటి శాఖ, వీటిని ద్వితీయ శ్వాసనాళం అంటారు. సో ఫస్ట్ వాయునాళము శాఖలుగా చీలుతుంది, వాటిని ఏమన్నాము, ప్రాథమిక శ్వాసనాళాలు అన్నారు. ఆ తర్వాత ప్రాథమిక శ్వాసనాళం మళ్ళీ ద్వితీయ శ్వాసనాళాలుగా చీలుతుంది. ద్వితీయ శ్వాసనాళం మళ్ళీ తృతీయ శ్వాసనాళాలుగా చీలుతుంది. ఈ తృతీయ శ్వాసనాళం మళ్ళీ శ్వాసనాళికలుగా చీలుతుంది. ఈ శ్వాసనాళికలు ప్రతి శ్వాసనాళిక ఒక పలుచని, ఇది చూడండి ఇక్కడ మీరు చూస్తే ఇది శ్వాసనాళిక, ఇది మీకు శ్వాసనాళిక. సో ప్రతి శ్వాసనాళిక ఒక పలుచని రక్తకేశ నాళికలు కలిగినటువంటి క్రమరహిత సంచి వంటి నిర్మాణంలోకి తెరుచుకుంటుంది. ఆ క్రమరహిత సంచి వంటి ఈ నిర్మాణాన్ని మనము వాయుకోశ గోణి లేదా ఆల్వియోలార్ సాక్ అంటారు. అట్లా ప్రతి వాయుకోశ గోణిలో మనం గమనిస్తే ఇక్కడ మీరు పిక్చర్లో చూస్తే ఇది వాయుకోశ గోణి, ఇది శ్వాసనాళిక. వాయుకోశ గోణి అనేటువంటి రక్తకేశ నాళికలు చాలా కలిగినటువంటి సంచి వంటి నిర్మాణంలోకి తెరుచుకుంటుందని చూసాం కదా, దాన్నే మనము వాయుకోశ గోణి అంటాము. వాయుకోశ గోణిలో అనేక ద్రాక్ష గుత్తి లాంటి నిర్మాణాలు కనిపిస్తాయి. వాయుకోశ గోణి ద్రాక్ష గుత్తిలాగా ఉంటే అందులో ఉండే ద్రాక్షాల వంటి నిర్మాణాలే వాయుకోశాలు. అవి పలుచని గోడలను కలిగి ఉంటాయి, వాయుకోశాలు అంటారు వాటిని. సో ఈ వాయుకోశాల్లోనే మనకు వాయువుల వినిమయం జరుగుతుంది. ఇలా ఊపిరితిత్తులు అనే నిర్మాణాలు శ్వాసనాళాలు, శ్వాసనాళికలు, వాయుకోశ గోణులు, వాయుకోశాల కలయిక వల్ల ఏర్పడతాయి. అయితే క్షీరదాలలో మానవుల్లో ఊపిరితిత్తుని ఆవరించి మామూలుగా ఒక రెండు పొరలు కలిగినటువంటి ద్వంద్వ త్వచం ఉంటుంది. దాన్నే మనము ప్లూరాన్గా పిలుస్తారు. ఊపిరితిత్తులను ఆవరించిన ద్వంద్వ త్వచాన్ని ఏమంటాము, ప్లూరాన్ అంటారు. ఈ రెండు త్వచాల మధ్యలో మనకు ఒక ద్రవం ఉంటుంది. ఆ ద్రవము ఊపిరితిత్తులను రాపిడి నుంచి లేదా ఒత్తిడి నుంచి తగ్గిస్తుంది, ఒత్తిడి నుంచి రక్షిస్తుంది.
నెక్స్ట్ క్రియాత్మకంగా పరిశీలించినట్లయితే అంటే క్రియాత్మక పనిచేసే విధానాన్ని బట్టి మానవుడి యొక్క శ్వాస వ్యవస్థను 2 భాగాలుగా విభజిస్తారు. అందులో ఒకటి వాహక భాగము, వినిమయ భాగం. వాహక భాగము, వినిమయ భాగం. సో వాహక భాగం అంటే ఏంటి అంటే వాయువు రవాణా చెందే భాగాన్ని మనం వాహక భాగం అంటారు. సో వాయువు ఎలా రవాణా చెందుతుంది? బాహ్యనాసిక రంధ్రాల నుంచి శ్వాస నాళికల వరకు రవాణా చెందుతుంది కదా. సో అట్లా వాహిక భాగం శ్వాస రంధ్రాల నుంచి అంటే బాహ్యనాసిక రంధ్రాల నుంచి శ్వాస నాళికల వరకు విస్తరిస్తుంది. సో ఈ వాహిక భాగం పరిసరాల్లోని గాలిని ఊపిరితిత్తుల లోపలికి అక్కడ నుంచి బయటికి ప్రసరింపజేస్తుంది. అంతేకాకుండా ఇది గాలితో పాటు లోపలికి ప్రవేశించేటువంటి దుమ్ము, ధూళి రేణువులను తీసివేసి దాని తేమను, ఉష్ణోగ్రతను పెంచి ఊపిరితిత్తులకు అందిస్తుంది. ఆ తర్వాత భాగం వినిమయ భాగం. ఈ భాగాన్నే శ్వాస భాగం అంటారు. ఈ భాగంలో మనకు వాయుకోశ గోణులు, వాయుకోశాలు, వాటి నాళికలు ఉంటాయి. ఈ ప్రాంతంలోనే మనకు వాయువుల వినిమయం జరుగుతుంది. అంటే ఇప్పుడు ఈ పిక్చర్లో మీరు గమనించినట్లయితే క్లియర్గా ఈ పిక్చర్లో సో మనకు వాయునాళము, దాని నుంచి వచ్చిన ప్రాథమిక శ్వాసనాళాలు, తర్వాత శ్వాసనాళికలు, ఇదంతా కూడా వాహిక భాగంగా ఉంటుంది. మనకు బాహ్యనాసిక రంధ్రాల నుంచి ఇక్కడ వరకు కూడా నాళికల వరకు కూడా, శ్వాసనాళికల వరకు కూడా మనకు వాహిక భాగం. ఈ భాగంలో జరిగే మార్పు ఏంటంటే జస్ట్ వాయువు లేదా గాలి లోపలికి ప్రసరించడం. ఆ తర్వాత ప్రసరించినటువంటి గాలిలో ఉండే ఆక్సిజన్ రక్తంలో ఉండే కార్బన్ డైఆక్సైడ్ వీటిలోకి, అంటే ఇక్కడ జరుగుతుంది అది. ఈ భాగంలో మనకేమున్నాయి? వాయుకోశ గోణులు ఉన్నాయి, వాయుకోశాలు ఉన్నాయి, వాటి చుట్టూ ఉండే రక్తకేశ నాళికలు ఉన్నాయన్నట్టు. సో ఇది మనకు వినిమయ భాగం అంటారు లేదా శ్వాస భాగం అంటారు. ఇలా మనకు ఊపిరితిత్తులు అనేవి శ్వాసక్రియ ఉపరితలంగా పనిచేసి గాలిలోని ఆక్సిజన్ను వాయుకోశాల్లోని రక్తకేశ నాళికల్లోకి, అదేవిధంగా రక్తకేశనాల్లోని కార్బన్ డైఆక్సైడ్ను వాయుకోశాల్లోకి రవాణా చెందిస్తాయి. ఇది క్లుప్తంగా మానవుడి యొక్క క్షీరద లేదా మానవుడి యొక్క శ్వాస వ్యవస్థ. ఇప్పుడు చూద్దాం వాయుకోశాల నిర్మాణం. సో ఊపిరితిత్తుల్లో సాధారణంగా వాయుకోశ గోణిలో అనేక వాయుకోశాలు అనేటువంటి ద్రాక్షాల వంటి నిర్మాణాలు ఉంటాయి. ఇవే వాయు వినిమయ కేంద్రాలు. అంటే వాయువుల వినిమయం జరిగేది ఈ ప్రాంతం వద్దనే. మీరు ఇక్కడ చూసినట్లయితే ఇదంతా వాయుకోశ గోణి. అందులో మనకు ఒక్కొక్క ద్రాక్షాల్లాగా కనిపిస్తున్నాయి చూడండి, వాటిని వాయుకోశాలు అంటారు. సో వీటి వద్ద మనకు వాయువుల వినిమయం జరుగుతుంది. అట్లా మానవుడి యొక్క 2 ఊపిరితిత్తుల్లో కూడా దాదాపు 700 మిలియన్ల వాయుకోశాలు ఉన్నట్లు అంచనా. సో మొత్తం మానవుడిలో ఉండే ఈ వాయుకోశాలన్నీ కూడా విడదీసి చూస్తే ఒక టెన్నిస్ కోర్టుకు సమానమైనటువంటి వైశాల్యాన్ని, అంటే దాదాపు 70 నుంచి 90 చదరపు మీటర్ల వైశాల్యాన్ని కలిగి ఉంటుంది ఈ వాయుకోశం యొక్క ఉపరితలం. అయితే వాయుకోశం యొక్క ఉపరితలం సాధారణంగా వాయుకోశాన్ని ఆవరించి సాధారణంగా శల్కల ఉపకలతో, ఇది చూడండి ఇక్కడ పల్చటి శల్కల ఉపకలతో ఏర్పడినటువంటి పలుచని పొర ఉంటుంది. అది దాని మందం ఎంత అంటే జస్ట్ 0.1 మిల్లీ మైక్రాన్స్. చాలా పల్చగా ఉంటుంది. శల్కల ఉపకల పొరతో ఆవరించబడి ఉంటుంది. ఈ శల్కల ఉపకల పొరపై మనకు దట్టంగా రక్తకేశ నాళికలు దట్టంగా విస్తరించబడి ఉంటాయి. సో మామూలుగా పుప్స ధమని యొక్క శాఖలు పుప్స ధమని శాఖలు వాయుకోశాలను ఆవరించి మళ్ళీ అవి కలిసిపోయి పుప్స సిరగా ఏర్పడతాయి. సో ఈ పొరలో మనకు వాయుకోశాలను ఆవరించినటువంటి పొరలో శల్కల ఉపకలతో పాటు కొలాజిన్, ఐలాస్టిన్ తంతువులు కూడా ఉంటాయి. సో ఐలాస్టిన్ తంతువులు కూడా ఉంటాయి కాబట్టి ఉచ్ఛ్వాస నిశ్వాస సమయాల్లో ఈ వాయుకోశాలు గాలి వచ్చినప్పుడు విస్తరించేటట్టు, గాలి లేనప్పుడు తిరిగి మళ్ళీ యథాస్థితికి వచ్చేటట్టుగా కొంచెం అంటే స్థితిస్థాపక శక్తిని కలిగి ఉండడానికి కారణం వీటిలో ఉండే ఐలాస్టిన్ తంతువులు. కొలాజిన్ తంతువులేమో మ్యాక్సిమం ఎంతవరకు విస్తరించాలో అంతవరకే అనుమతిస్తాయి. ఐలాస్టిన్ తంతువులేమో విస్తరించడానికి సహకరిస్తాయి. అయితే వాయుకోశాల త్వచంలో ఉండేటువంటి ఉపకళా కణాలు, శల్కల ఉపకల కణాలు ఉంటాయని చెప్పాను కదా, ఆ కణాలు ఒక రసాయనాన్ని స్రవిస్తాయి. దాన్నే సర్ఫెక్టెంట్ అంటారు. ఒక ద్రవాన్ని, నురుగు వంటి ద్రవాన్ని స్రవిస్తాయి. ఈ ద్రవం
3 ముఖ్య పనులను చేస్తుంది. అందులో ఒకటి వాయుకోశాల ఉపరితలాన్ని తేమగా ఉంచుతుంది. వాయుకోశాలు తేమగా అందుకే మీరు గమనించినట్లయితే మనకు ఊపిరితిత్తులకు వెళ్ళే గాలి చల్లగా ఉంటుంది, అదే నోటి ద్వారా బయటకు వచ్చే గాలి వేడిగా ఉంటుంది. సో ఇవన్నీ అరేంజ్మెంట్స్ కూడా దానికోసమే అన్నట్టు. సో ఈ సర్ఫెక్టెంట్ వాయుకోశాల్లో ఉండే సర్ఫెక్టెంట్ అనేటువంటి ఈ రసాయనము ద్రవము వాయుకోశాల లోపల తలాన్ని తేమగా ఉంచడం ద్వారా దాని తలతన్యతను తగ్గిస్తుంది. అందుకే మనం గమనిస్తే ఉచ్ఛ్వాస నిశ్వాసాలు జరుగుతున్నట్టుగా మనం ఫీల్ కాము, ఎందుకంటే అంత సులభంగా జరుగుతాయి, స్వల్ప ప్రయత్నంతో జరుగుతాయి. కాబట్టి తలతన్యత ఎంత తక్కువ ఉంటే అంత ఈజీగా మనకు ఉచ్ఛ్వాస నిశ్వాసాలు జరుగుతాయి. కాబట్టి ఈ తలతన్యత తగ్గడం వల్ల ఊపిరితిత్తులు స్వల్ప ప్రయత్నంతో గాలి పీల్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ ద్రవం సర్ఫెక్టెంట్ అనే ద్రవం వాయుకోశాల లోపల తలంలో వాయువుల వినిమయాన్ని కూడా వేగవంతం చేస్తుంది, వాయువుల వినిమయం కూడా ఎక్కువగా జరిగేటట్టు చేస్తుంది. అదేవిధంగా ఊపిరితిత్తుల్లోకి చేరిన బ్యాక్టీరియాలను కూడా తొలగిస్తుంది. అయితే ఈ సర్ఫెక్టెంట్లో మనకేముంటాయంటే ఫాస్ఫోలిపిడ్లు ఉంటాయి, కొలెస్ట్రాల్ ఉంటాయి, ఎక్కువ శాతం అవే ఉంటాయి, 90 నుంచి 90% వరకు. అదేవిధంగా 4 రకాల సర్ఫెక్టెంట్ ప్రోటీన్స్ ఉంటాయి, వాటిని మనం అవి 5 to 10% ఉంటాయి. 5 to 10% అంటే 90 నుంచి 90% వరకు కొలెస్ట్రాల్, అది 5 to 10% ఈ సర్ఫెక్టెంట్ ప్రోటీన్స్ ఉంటాయి. అవి 4 రకాలు: ఎస్పిఏ, ఎస్పిబి, ఎస్పిసి, ఎస్పిడి. వీటిలో ఎస్పిఏ, ఎస్పిడిలు బ్యాక్టీరియా వంటి సూక్ష్మజీవులను పై దాడి చేసి దేహానికి రక్షణ కల్పిస్తే, ఎస్పిసి, ఎస్పిబి ఇవి వాయుకోశాల లోపలి తలంను తేమగల పొరగా ఏర్పడి వాయు వినిమయానికి సహకరిస్తాయి. అంటే అందులో ఎస్పిఏ, ఎస్పిడినేమో బ్యాక్టీరియాలపై పనిచేసి రక్షణకు తోడ్పడితే, ఎస్పిబి, ఎస్పిసి ప్రోటీన్స్ ఏమో తేమగా ఉంచడం ద్వారా వాయువుల వినిమయాన్ని ఎక్కువగా చేస్తాయి. అదేవిధంగా ఎస్పిబి అంటే సర్ఫెక్టెంట్ ప్రోటీన్ బి వాయుకోశాల్లోని ద్రవాల తలతన్యత తగ్గించడం ద్వారా స్వల్ప ప్రయత్నంతో గాలి ఉచ్ఛ్వాసంలో ఊపిరితిత్తులోకి వెళ్ళడానికి వీలయ్యేటట్టు చేస్తుంది. ఇలా సర్ఫెక్టెంట్ అనే ద్రవం ఉంటుంది. ఆ ద్రవాన్ని వాయుకోశాల యొక్క ఉపకళా కణాలు స్రవిస్తాయి. ఇక నెక్స్ట్ వాయుకోశం యొక్క లేదా శ్వాసక్రియ యొక్క దశలు. మానవుడి యొక్క పుప్పుష శ్వాసక్రియ 5 దశల్లో జరుగుతుంది. అది ఒకటి ఊపిరి పీల్చుకోవడం, దాన్నే పుప్పుస వెంటిలేషన్ అంటారు. రెండవది బాహ్య శ్వాసక్రియ. మూడవది శ్వాస వాయువుల రవాణా. నాలుగవది అంతర శ్వాసక్రియ. ఐదవది కణ శ్వాసక్రియ అనే ఈ 5 దశల్లో జరుగుతుంది మానవుడిలో సాధారణంగా శ్వాసక్రియ దశలు 5 రకాలు. అందులో ఒకటి ఊపిరి పీల్చుకోవడం, దాన్ని పుప్పుస వెంటిలేషన్ అని, బాహ్య శ్వాసక్రియ అని, శ్వాసవాయువుల రవాణా, అంతర శ్వాసక్రియ, కణ శ్వాసక్రియ. అందులో మొట్టమొదటి చూసినట్లయితే పుప్పుస వెంటిలేషన్ లేదా ఊపిరి పీల్చుకోవడం. ఇది వాయు వినిమయంలో మొదటి దశ. అంటే మొత్తం 5 దశల్లోకెల్లా ఫస్ట్ దశ. ఈ దశలో ఆక్సిజన్ ఎక్కువగా ఉండే బాహ్య పరిసరాల నుంచి ఊపిరితిత్తుల్లోని వాయుకోశాల్లోకి గాలి పీల్చుకోబడుతుంది. ఈ దశలో 2 మార్పులు జరుగుతాయి. ఫస్ట్ ఏంటి, బాహ్య పరిసరాల్లో ఆక్సిజన్ అధికంగా ఉండే పరిసరాల్లోని గాలి ఊపిరితిత్తులకు వెళ్తుంది. అదే సమయంలో కార్బన్ డైఆక్సైడ్ సమృద్ధిగా గల గాలి వెలుపలికి వదిలివేయడం జరుగుతుంది. ఈ 2 కూడా జరుగుతాయి ఊపిరి పీల్చుకోవడం అనే ప్రక్రియలో. సో ఊపిరి పీల్చుకోవడం అనే ప్రక్రియలో ఉచ్ఛ్వాసం ద్వారా ఆక్సిజన్ సమృద్ధిగా గల వెలుపలి గాలి ఊపిరితిత్తుల్లోకి, నిశ్వాసం ద్వారా ఆక్సిజన్ తక్కువ కార్బన్ డైఆక్సైడ్ సమృద్ధిగా గల గాలి వెలుపలికి వెళ్తుంది. సో ఇక్కడ మొత్తానికి వాతావరణానికి వాయు భాగాలకి మధ్య మొట్టమొదటిగా వినిమయం జరుగుతుంది కాబట్టి దీన్ని మొదటి వినిమయ దశ అంటారు. మొదటి వాయు వినిమయ దశగా చెప్తాము. అంటే మొదటిసారి వీటిలో వినిమయం అనే ప్రక్రియ జరుగుతుంది కాబట్టి.
సో ఊపిరి పీల్చుకోవడం అనే దశలో మొట్టమొదట వాయువుల వినిమయం జరుగుతుంది. ఈ దశలో వాతావరణంలోని వెలుపలి గాలి లోపలికి, అదేవిధంగా కార్బన్ డైఆక్సైడ్ సమృద్ధిగా గల గాలి నిశ్వాసం ద్వారా వెలుపలికి వెళ్తుంది. ఇది మొదటిసారి జరిగేటువంటి వినిమయం. అది ఊపిరితిత్తులకి పరిసరాలకు మధ్య జరుగుతుంది. ఇక రెండవది బాహ్య శ్వాసక్రియ. రెండవ దశ బాహ్య శ్వాసక్రియ. శ్వాసక్రియలో 5 దశల్లో మనము మొదటి దశ చూసాం కదా, ఇప్పుడు రెండవ దశ అదే బాహ్య శ్వాసక్రియ. దాన్ని మనం ఎక్స్టర్నల్ రెస్పిరేషన్ అంటారు. మనకు ఊపిరి పీల్చుకోవడం లేదా పుప్పుస వెంటిలేషన్లో ఊపిరితిత్తుల్లోని వాయుకోశాల వరకు ఆక్సిజన్ సమృద్ధిగా గల గాలి వస్తుందని చెప్పుకున్నాం కదా. సో అలా ఊపిరితిత్తుల్లోకి వచ్చిన గాలికి రక్తకేశనాళికల్లోని రక్తానికి మధ్య రెండవసారి వినిమయం జరుగుతుంది. దాన్ని మనము బాహ్య శ్వాసక్రియ అంటారు. అంటే ఊపిరి పీల్చుకోవడంలో ఫస్ట్ సారి వినిమయం జరిగితే బాహ్య శ్వాసక్రియలో రెండోసారి జరుగుతుంది. ఈ దశలో వాయుకోశాల్లోని గాలికి రక్తంలోని వాయువులకు మధ్య జరుగుతుంది. ఈ దశలో వాయుకోశాల్లోని గాలిలోని ఆక్సిజన్ రక్తకేశనాళికల్లోకి, రక్తంలోని కార్బన్ డైఆక్సైడ్ వాయుకోశాల్లోకి మార్పిడి చెందుతుంది. దీన్నే మనం బాహ్య శ్వాసక్రియగా చెప్తారు. ఇది రెండవ వినిమయ దశ. ఇక మూడవది శ్వాస వాయువుల రవాణా. మనకు బాహ్య శ్వాసక్రియలో ఏం జరిగింది? వాయుకోశాల్లోని ఆక్సిజన్ రక్తకేశనాళికలకు ప్రయాణించింది కదా. సో ఈ ఆక్సిజన్ దైహిక ప్రసరణ అంటే ఫస్ట్ ఊపిరితిత్తుల నుంచి పుప్పుస ధమని ద్వారా ఎడమ కర్ణికకు వస్తుంది. అక్కడ నుంచి ఎడమ జఠరిక నుంచి బయలుదేరే దైహిక చాపం ద్వారా దేహ భాగాలకు వెళ్తుంది. రవాణా చెందుతుంది. దీన్ని మనం ఆక్సిజన్ రవాణాగా చెప్తాము. అదేవిధంగా దేహ భాగాల్లో వివిధ జీవ ప్రక్రియల ఫలితంగా ఏర్పడ్డ కార్బన్ డైఆక్సైడ్ పుప్పుస ప్రసరణ ద్వారా ఊపిరితిత్తులకు వెళ్తుంది. ఎలా వెళ్తుంది? దేహ భాగాల నుంచి చెడు రక్తాన్ని సేకరించేవెవరు? కుడి కర్ణిక. కాబట్టి దేహ వివిధ భాగాల నుంచి ఒక జత పూర్వ మహాశిరలు, ఒక పరమహాశిర ద్వారా దేహ వివిధ భాగాల్లో వివిధ జీవ ప్రక్రియల ఫలితంగా ఏర్పడ్డ కార్బన్ డైఆక్సైడ్ కుడి కర్ణికలోకి వచ్చి, కుడి కర్ణిక నుంచి కుడి జఠరిక ద్వారా, ఆ తర్వాత పుప్పుస ధమని చాపం ద్వారా ఊపిరితిత్తులకు వెళ్తుంది ఈ కార్బన్ డైఆక్సైడ్. ఇలా అంటే మొత్తానికి వాయుకోశాల్లోని ఆక్సిజన్ కణాలకి దైహిక ప్రసరణ ద్వారా వెళ్తే, కణాల్లో వివిధ జీవన ప్రక్రియల ఫలితంగా ఏర్పడ్డ కార్బన్ డైఆక్సైడ్ ఊపిరితిత్తులకి పుప్పుస ప్రసరణ ద్వారా రవాణా అవుతుంది. ఇదే శ్వాస వాయువుల రవాణా. ఇక నాలుగవది అంతర శ్వాసక్రియ. ఈ దశలో మనకి ఇంతకుముందే చెప్పుకున్నాం. ఇది అంటే ఇంతకుముందు వాయువుల రవాణాలో ఆక్సిజన్ కణాల వద్దకు వస్తుందని, అదేవిధంగా కణాల్లో ఏర్పడ్డ కార్బన్ డైఆక్సైడ్ రక్తంలోకి వస్తుందని చెప్పుకున్నాం కదా. సో ఈ దశలో దైహిక ప్రసరణ, అదేవిధంగా కణాల మధ్య వాయువుల వినిమయం జరుగుతుంది. అందుకే దీన్ని మనం మూడవ వినిమయ దశగా పిలుస్తారు, థర్డ్ ఎక్స్చేంజ్గా పిలుస్తారు. ఈ ప్రక్రియలో ఇక్కడ జరుగుతుంది చూడండి. ఈ ప్రక్రియలో రక్తంలోని ఆక్సిజన్ కణంలో ఏర్పడ్డ కార్బన్ డైఆక్సైడ్ రక్తంలోకి రవాణా చెందుతుంది. దీన్ని మనం అంతర శ్వాసక్రియగా చెప్తాం. ఇంకా చివరిది నాలుగవ దశ, దాన్నే మనం కణ శ్వాసక్రియ చెప్తాము. కణ శ్వాసక్రియలో ఏంటి అంటే కణాలలో మనకు అంతర శ్వాసక్రియ ద్వారా కణంలోకి ప్రవేశించినటువంటి ఆక్సిజన్ కణ శ్వాసక్రియలో పాల్గొని, అంటే ఆక్సీకరణ ద్వారా పోషక పదార్థాల్లో నిగూఢంగా ఉన్నటువంటి బంధన శక్తిని విచ్ఛిన్నం చేయడం ద్వారా కార్బన్ డైఆక్సైడ్ నీరు ఏర్పడడంతో పాటు దేహ వివిధ జీవ ప్రక్రియలకు కావలసినటువంటి శక్తి కూడా విడుదలవుతుంది. ఇలా శ్వాసక్రియ మానవుడిలో పుప్పుస శ్వాసక్రియ 5 దశల్లో జరుగుతుంది. అందులో మొదటిది చూసినట్లయితే ఊపిరి పీల్చుకోవడం పరిసరాల్లోని గాలికి ఊపిరితిత్తులకు మధ్య జరిగితే బాహ్య శ్వాసక్రియ. ఇది వాయుకోశాలకు సరఫరా అయ్యేటువంటి రక్తనాళాలకు మధ్య జరుగుతుంది. నెక్స్ట్ మూడో దశ శ్వాస వాయువుల రవాణా. ఈ దశలో ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్ లాంటి వాయువులు, శ్వాస వాయువులు, ఆక్సిజన్ ఏమో ఊపిరితిత్తుల నుంచి కణాలకు, కార్బన్ డైఆక్సైడ్ ఏమో కణాల నుంచి ఊపిరితిత్తులకు రవాణా చెందుతుంది. ఇక అంతర శ్వాసక్రియలో నాలుగవ దశ అంతర శ్వాసక్రియలో రక్తంలోని ఆక్సిజన్ కణాల్లో ఏర్పడ్డ కార్బన్ డైఆక్సైడ్ రక్తంలోకి వెళ్తుంది. కణ శ్వాసక్రియలో అంతర శ్వాసక్రియ ద్వారా కణంలోకి ప్రవేశించిన ఆక్సిజన్
సమక్షంలో పోషక పదార్థాలు ఆక్సీకరించబడి శక్తి విడుదలవుతుంది. ఈ విడుదలైన శక్తిని దేహం సాధారణంగా తన వివిధ జీవన ప్రక్రియల కోసం ఉపయోగించుకుంటుంది. ఇలా మానవుడి యొక్క శ్వాస వ్యవస్థ చాలా సంక్లిష్టంగా ఉండి సమర్థవంతంగా పోషక పదార్థాల్లో నిగూఢంగా ఉండే రసాయన శక్తిని వినియోగించుకోవడం ద్వారా అది దేహానికి కావలసినటువంటి శక్తిని నిరంతరంగా అందిస్తుంది. కాబట్టి నిరంతరంగా శక్తి అందించబడాలంటే వీటిలో నిరంతరంగా ఆక్సిజన్ సరఫరా ఉండాలి. అందుకోసం వీటి శ్వాస వ్యవస్థ చాలా సంక్లిష్టంగా సమర్థవంతంగా పనిచేస్తుంది ఆక్సిజన్ సరఫరా కోసం. ఇది మానవుడి యొక్క శ్వాస వ్యవస్థ నిర్మాణము, శ్వాసక్రియ దశలు. సో నెక్స్ట్ వీడియో క్లాస్లో మనము ఇంకొక అంశంతో మళ్ళీ కలుద్దాము. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.